వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని తుంకులగడ్డ ప్రాంతంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు రాష్ట్ర సమాచార సాంకేతిక పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, స్థానిక శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు దృఢ సంకల్పంతో ఉందన్నారు. భావితరాలకు బంగారు భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో కోట్లాది నిధులను కేటాయించి కులాలకు అతీతంగా విద్యను అభ్యసించేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కుల వర్గాలతో సంబంధం లేకుండా ఒకే నీడ కింద అందరూ చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు జనరల్ స్పోర్ట్స్ ఆడిటోరియంను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రినే ఈ పాఠశాలకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ పాఠశాలను 200 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికి కూడా కలిపి పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రాంగణం కూడా ఏర్పాటు చేసి ఇదంతా కూడా సువిశాలమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూడా వారికి స్వాగతం తెలియజేస్తూ పరిష్కరిస్తూ అభివృద్ధిలో మన జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన నారాయణ రెడ్డి గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన సిద్ధాంతి పారసాని పంతులు గారు మనందరికీ సుపరిచితులు. ఈ యొక్క పాఠశాల కాంప్లెక్స్ చుట్టుముట్టున్నటువంటి భూములన్నీ కూడా మన సిద్ధాంతి పారసాని పంతులు వాళ్ళ పూర్వీకులే. వాళ్ళు దానంగా ఇచ్చినటువంటి మన వాళ్ళు చాలా మంది గిరిజనులు, దళితులు, చాలా మంది మన శ్రీనివాస్ పవర్ కూడా ఇప్పటివరకు ఇక్కడే ఉండే పక్కనే భూములు వ్యవసాయం చేసుకుని ఉంటారు. ఈ విధంగా ఎంతో మందికి మా పరశురామ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ వెంకటయ్య గారు, రేణుకా గారు, మన డిఓ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో కృష్ణ టౌన్ ప్రెసిడెంట్ గారు, అయ్యూబ్ మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా హనుమంతు గుజరాత్ గారు జనరల్ సెక్రటరీ, మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు చాలా కార్యక్రమాలు మాకు ఉన్నాయి. కాబట్టి మరొకసారి ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి నేను తనను ఇప్పుడే తన దృష్టికి తీసుకుపోయినాను. మనమంతా కూడా రైతు బిడ్డలం. మన ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి గురించి గతంలో ఎన్నో ఆందోళన చేసినాం. ఇప్పటికీ పోలీస్ కేసులు కూడా మేము అనుభవిస్తూ కోర్టులకు కూడా పోతున్నాం సాగునీటి ప్రాజెక్టుల గురించి. అయితే సాగునీటి ప్రాజెక్టులో భాగంగా కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి, ఈ కొందుర్గు ఈ మండలం అనేది షాద్నగర్ లో ఉంది. ఈ యొక్క పరిగి అనేది మన సొంతం. ఇప్పుడు పరిగిలో ఉన్నాం. ఈ యొక్క కృష్ణా జలాలను తీసుకొచ్చి మనం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా గవర్నర్ ప్రసంగంలో ఆల్రెడీ నేను మన మినిస్టర్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, బట్టి విక్రమార్క గారిని కూడా పాదయాత్రలో మన ఆదిలాబాద్ నుంచి ఖమ్మం పాదయాత్రలో కూడా బట్టి విక్రమార్క గారు కూడా వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారు. వాళ్ళందరూ కూడా మనకు హామీ ఇచ్చారు. గతంలో మొన్న శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి కడతామని గవర్నర్ నోటి ద్వారా చెప్పించడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నేను అదే కోరిన ఉద్యోగాలు కూడా 60,000 మందికి ఇచ్చినాం. ఇంకొక 40,000 మందికి ఇవ్వబోతున్నాం ఈ సంవత్సరం లోపల. ఇంకా ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేమంతా కూడా అమెరికా పర్యటన చేస్తుంటే మన పక్కనే ఉన్నటువంటి సుల్తాన్పూర్ ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లలో ఉంటది. విష్ణు అనే ఒక విద్యార్థి పరిగెత్తుకుంటూ వచ్చిండు. నా కాలేజీలో చదువుకున్నాడు. అంతకుముందు అతను నా డెంటల్ కాలేజ్ నిజామాబాద్ లో వర్క్ చేసేవాడు. ఒకసారి నా దగ్గరకు వచ్చి నాకు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్రీ సీట్ ఇవ్వండి సార్, నేను చదువుకుంటాను. అతనికి ఏమైందో ఏమో తెలియదు, చదువుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఎవరో చెప్పిరాను నువ్వు చదివితే బాగుంటుంది ఇక్కడ వర్క్ చేసే బదులు అంటే. నేను అతనికి ఫ్రీ సీట్ ఇచ్చే ముందు కనుక్కున్నాను. నా దగ్గరికి ఎవరైతే రికమెండ్ చేసిరో ఇతను చదువుతాడా లేకపోతే వచ్చే 3 సంవత్సరాల ఫీజు కూడా వేస్ట్ అయిపోతుంది అంటే లేదు అతనికి పట్టుదల చాలా ఉంది, మీరు సీట్ ఇవ్వండి చదువుతాడు అన్నాడు. నేను అతనికి సీట్ ఇచ్చిన. అతను చదువుకొని ఎక్కడికి పోయినా కూడా తెలియదు. ఎందుకంటే 12,000 మంది డాక్టర్స్ ని, ఇంజనీర్స్ ని, టీచర్స్ ని, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ని ఎంతో మంది తయారు చేసిన, ఎంతో మందికి ఫ్రీ సీట్స్ తీసుకుంటారు. పరిగి నుంచే పటంచెరుకు ఒక బస్సు పెట్టి
మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటి వరకు ఇక్కడనే మన మహిళా కాదు ఒక విద్యావేత్తగా నేను ఒక 12,000 మంది ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసి దేశ విదేశాలకు పంపించి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితాలను గడుపుతున్న సందర్భం లోపల నా సొంత నియోజకవర్గం పరిగిలో ఒక 200 కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధనలో 25 ఎకరాల విస్తీర్ణం లోపల ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఒక ఎడ్యుకేషన్ స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ తో ఈ రోజు మన ప్రాంతం లోపల ఫౌండేషన్ స్టోన్ వేయడం వచ్చే విద్యా సంవత్సరం నుంచే దాని తరగతులు ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి గారు అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ ఆదేశాలు ఇచ్చారు, తొందరగా ఇక బిల్డింగ్ కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ప్రాంతానికి విద్యాపరంగా ఈ యొక్క పాఠశాలలన్నీ కూడా ఒక దగ్గర ఉండడం మూలంగా ఒకే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉండడం మూలంగా చిన్నప్పటి నుంచే మన విద్యార్థుల లోపల కలిసి మెలిసి ఏ విధంగా ఉండాలి, రేపు జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి, ఒడుగుదడుగులు ఏ విధంగా ఎదుర్కొనాలి, ఇప్పుడున్నటువంటి ఏదైతే మెకానికల్ లైఫ్ ఉందో ఆ లైఫ్ లోపల వాళ్ళు ఏ విధంగా జీవితంలో సక్సెస్ కావాలి అన్నది ఒక మంచి ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం మూలంగా విద్యార్థుల యొక్క దశ దిశ మారిపోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నేను గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళాం. చదువుకొని ముందుకు నడగాలి. ఒక విద్యావేత్తగా చాలా మంది విద్యార్థులకు ఉచిత విద్యను కూడా తన వంతు మరి నిధులతో ఈరోజు అనేక కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాల కానీ మెడికల్ కళాశాలలు కానీ నడిపిస్తూ ఈరోజు అందరికీ విద్యా బోధన చేస్తూ ఉన్న ఒక మంచి నాయకుడు మీ ముందట ఉన్నారు. వారి పరంగా రేపు రాబోయే కాలంలో ఎక్కడికి చదువు పరంగా మీకు ఇబ్బంది వచ్చినా ప్రత్యేకించి పేద విద్యార్థులకు సంబంధించి మేము బాగా చదువుకోవాలి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని దానివల్ల చదువుకోలేకపోతా ఉన్నాము అని చెప్తా ఉన్న వారికి ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో చదువుకునే ఆస్కారం ఉండాలి, ఆ విధమైన అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన తరుణంలో ఇంకా కూడా మీకు ఏదైనా అవసరాలు ఉంటే మరి మీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీకు అండగా నిలబడటానికి అని వారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్న సందర్భంలో వారి సహకారం తీసుకొస్తూ మీకు అందరూ కూడా ముందుకు నడవాలని బంగారు భవిష్యత్తు పరంగా మీరు ఒక ఆలోచన ఒక లక్ష్యం గురి పెట్టుకొని నడవాలి. అలాంటప్పుడే ఇక్కడ పక్కన కూర్చున్న మీ కలెక్టరో పక్కన కూర్చున్న మీ ఎస్పీఓ ఆ పక్కన కూర్చున్న డిఈఓ గారో అక్కడ ఉన్న మీ ఎంఈఓ గారో అక్కడ ఉన్న మీ టీచర్స్ లాగా మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకే కాదు సమాజానికి మేలైన కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా ఆకాంక్షిస్తూ బాగా చదువుకొని మంచిగా మరి ముందుకు నడవాలని మీతో పాటుగానే నాణ్యమైన విద్య ఇవ్వాలి. నాణ్యమైన విద్య ఇచ్చి ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడపాలి. అదే మా బాధ్యత అని తెలియజేస్తూ ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఒకటే దగ్గర ఉండాలి, ఒకటే దగ్గర తినాలి, అందరి సంస్కృతులు ఒకటే. చదువుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చదువు దగ్గర మేధస్సు దగ్గర ఏ వర్గం ఉండదు, ఏ పక్షానం ఉండదు, మీరందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో రేపు రాబోయే ఒక రెండు సంవత్సరాల లోపలనే రామ్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణం పూర్తయి సాంఘిక సంక్షేమం కానీ గిరిజన సంక్షేమానికి సంబంధించిన విద్యార్థులే కానీ మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన విద్యార్థులే కానీ అందరూ కూడా ఒక నీడ కింద చదవాలి. ఏ విధమైన భవనం ఉంటుంది? మీరు ప్రైవేట్ పాఠశాలలు చూస్తూ ఉంటారు, దానికి ధీటుగా సౌకర్యాలు కూడా దానికంటే మెరుగైన రీతిలో మీ క్లాస్ రూమ్స్ కానీ మీ ల్యాబ్స్ కానీ మీ స్పోర్ట్స్ ఆడిటోరియం కానీ జనరల్ ఆడిటోరియం కానీ ఈరోజు టీచర్స్కు సంబంధించి స్టాఫ్ రూమ్సే కానీ అన్ని అంగుళాలలో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన రీతిలో సౌకర్యాలు కల్పిస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి ప్రతి ఒక్కరని
ఒక సంకల్పన తీసుకురావాలనే ప్రధానమైన ఉద్దేశంలో దేశంలో కని విరిగని ఎరగని రీతిలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ మరి పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని దాంట్లో భాగంగానే పరిగి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. అభిమాన నాయకుడు మా సహచరులు మా అన్న మరి గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా పరిగి రామ్మోహన్ రెడ్డి అంటాం. ఆయన ఇంటి పేరే పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా పెద్దలు పాఠశాలది పంతులు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారికి, పరశురామ్ రెడ్డి గారు, వేదికపై ఆసనులైన ఇతర మిత్రులకి, మరి డిఓ గారు, మనకందరికీ కూడా చదువులు చెప్తా ఉన్న అనేక మంది పాఠశాల సంబంధించిన అధ్యాపకులకు, మరి ఎంఈఓ గారు, ఇతరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. మీ ఎమ్మెల్యే గారు పిల్లలందరికీ కూడా చెప్తా ఉన్నాం, మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి. రేపు రాబోయే కాలంలో మీ భవిష్యత్తు మా బాధ్యత అని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రధానమైన పాఠశాల భవన నిర్మాణ కార్యక్రమానికి మీ శాసనసభ్యులు మరి పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ఈరోజు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ కార్యక్రమానికి శాంక్షన్ తెప్పించుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. సాంఘిక సంక్షేమకు సంబంధించిన ఈ పాఠశాలలో బాగా చదువుకుంటున్న వారు ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్ గారు, మరి దీంట్లో చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయ సోదరిమణులు, సోదరులు, మరి ఈ పాఠశాలలో పనిచేస్తా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ కు సంబంధించి వారందరూ ఒక పక్షాన కృషి చేస్తూ మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆలోచనలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు. మరి మా సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు పట్టుదల మంచి, ఏది అనుకుంటాడో అది సాధించే కార్యక్రమం చేస్తాం. నేను వారితో చాలా సుపరిచితంతో చాలా సంవత్సరాల నుంచి వారు మాకు పరిచయం. ఆ రోజు మా పార్టీ పరంగా ఒక బాధ్యత ఇస్తే నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంది. ఆ బాధ్యత నిర్వహించడంలో మాకంటే 3 అంతలు కృషి చేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. దాని తదుపరి పదవి ఉన్నా లేకున్నా మేము ఆ రోజు మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా మా ప్రాంతానికి ఇది కావాలి, ఈ పరిగి నియోజకవర్గానికి స్కూళ్ళు కావాలి, కాలేజీలు కావాలి, ఇల్లులు కావాలని ఆ రోజు ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కూడా ప్రధానంగా పోరాటి తెచ్చుకున్న వ్యక్తి చెప్తుండేవారు. నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పుడు శాసనసభ్యులు కానీ అయినప్పుడు చూసుకుందామన్నా, ఎందుకు తొందర పడుతున్నాం అంటే పదవి ఉన్నా లేకున్నా నేను సేవ చేయాలని ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చినా నేను నిలబడి మాట్లాడతా అని ఆ రోజు నాతో పాటు మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులతో కొట్లాడి ఈ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రధానమైన వ్యక్తుల్లో మా రామ్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, పిల్లలందరూ బాగా చదువుకోవాలి. ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల విషయంలో ఒక సంకల్పన చేసిన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి రామ్మోహన్ రెడ్డి లాంటి శాసనసభ్యులందరూ కూడా ఒకటే ఆలోచన మా అందరూ, ఈ రాష్ట్రంలో చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి బంగారు భవిష్యత్తు కల్పియాలి, అది మా బాధ్యత అని మా పైన బాధ్యత తీసుకున్నాం.